దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఒకసారి చదువుతాను. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము ప్రేమించే విధానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మనం మాటలతో లేదా నాలుకతో ప్రేమించకుండా క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ సెలవిచ్చిన మాటే ఈరోజు ధ్యాన వాక్యము. సహాయం చేసే కంటే చెయ్యకుండానే చేసినంత హడావుడి చేసేదే మాటల ప్రేమ, నాలుకతో ప్రేమ. అక్కడ సహాయం అనేది జరగదు, చేసినంత హడావుడి చేస్తాడు ఒక్కొక్క అతను. అదే మాటల ప్రేమ. అలా చెయ్యకూడదు. ఇంకా చెప్పాలంటే విశ్వాసము కన్నా క్రియలే గొప్పవి. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదు అని చెప్తే అది ఏమి ప్రయోజనము? ఎందువల్ల? క్రియ లేదు అక్కడ, మాట వరకే ఉన్నది. విశ్వాసం అయితే ఉంది, కానీ క్రియలు లేవు. ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల అది ప్రయోజనం ఏమీ ఉండదు అంటున్నాడు యోహాను. అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా క్రియలు లేకుండా అని యాకోబు కూడా 2వ అధ్యాయం 14వ వచనములో వివరిస్తున్నాడు. అంతేకాదు, ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకొనండి, తృప్తి పొందండి అని నోటి మాటలతో చెప్పినట్లయితే అతనికి శరీరమునకు కావలసింది బట్ట, లేకపోతే శరీరముకి ఆకలి, అతని ఆకలి తీర్చటము, ఇలాంటి చెప్తే అతని ఆకలి తీరునా అని యాకోబు కూడా 2వ అధ్యాయం 16వ వచనములో వివరిస్తున్నాడు. కనుక నోటి మాటలు, నాలుక, ఇవి రెండు చాలా ప్రమాదాలు. వీటి వల్ల ప్రమాదాలు కూడా ప్రమాదాలు కూడా తెచ్చిపెడుతుంటాయి. మనము చాలా జాగ్రత్తగా ఊహించి ఆ రెంటిని అదుపులో ఉంచుకోవాలి. ఏమిటి రెండు? పెదాల నుంచి వచ్చే పెదాల మాటలు, నాలుక, ఇవి రెండు మనము అదుపులో ఉంచుకోవాలి. మీ నోటి నుండి ఎటువంటి హానికరమైన మాటలు రానివ్వక అవసరములో ఉన్న వారిని ఆదుకుని క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 29లో ఉంటుంది. ఇది మీ నోటి నుండి ఎటువంటి హానికరమైన మాటలు రానివ్వక అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రియలు అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్య వాక్యాలని
మేము నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, ఈరోజు నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఎప్పుడూ తండ్రి మాటలతో సరిపెట్టక నాలుకను మేము అదుపులో ఉంచుకునేటట్లుగా మమ్మలను దీవించమని వేడుకొనుచుంటున్నాను తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు దేవా మేము క్రియలు జరిగించుచు సత్యముతోనే మేము తోటి వారము మేము ప్రేమించే మనస్తత్వం మాకు అనుగ్రహించి నీ బిడ్డలముగా మేము ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.